యూట్యూబ్లో షార్ట్ ఫార్మాట్స్కి హవా తగ్గనుందా? లాంగ్ ఫార్మాట్ మళ్ళీ హై పిచ్లోకి రానుందా? అసలు యూట్యూబ్లో ఏం జరుగుతుంది? హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈ మధ్య కాలంలో కంటెంట్ కంటే ఎడిటింగ్ అనే దశ ముగిసిందనే చెప్పాలి. స్క్రీన్ మీద ఫ్లాషీ లైట్స్, జంప్ కట్స్, జూమ్స్ ఇవన్నీ ఆడియన్స్కి ఎక్కువ కాలం పనిచేయడం లేదు. అసలైన వాల్యూ ఉన్న కంటెంట్కి మాత్రమే రిటెన్షన్ వస్తుంది. రియల్గా వ్యూస్ వస్తేనే రియల్గా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. ప్లాట్ఫామ్స్కి కూడా షార్ట్ ఫామ్ వల్ల లాభం లేదు. రీల్స్, షార్ట్స్ చూస్తారు కానీ యాడ్స్ మానిటైజేషన్ చేయడం చాలా కష్టం. ఇదంతా మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు. సోషల్ మీడియాలో అదర్ ప్లాట్ఫామ్స్ కంటే యూట్యూబ్ మాత్రమే లాంగ్ వీడియోస్కి యాడ్ రెవెన్యూ ఎక్కువగా సంపాదిస్తుంది. సో మనం ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయడం మంచిది. మీరెప్పుడైనా గమనించారో లేదో, ఎక్కువగా ఫేమస్ అయిన క్రియేటర్స్ అందరూ కూడా లాంగ్ ఫామ్ వైపు మారుతూనే ఉంటారు. ఇప్పటికీ ఎప్పటికీ లాంగ్ వీడియోస్ చేస్తూనే ఉంటారు. షార్ట్ ఫామ్ వల్ల ఎక్కువగా వ్యూస్ వస్తున్నా సరే కొలాబరేషన్స్, స్పాన్సర్స్, డీల్స్, బ్రాండ్ ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి. లాంగ్ వీడియోస్కి ట్రస్ట్ ప్లస్ మానిటైజేషన్ ప్లస్ స్ట్రాటజీ మూడు కూడా యాడ్ అవుతాయి. ఒక వ్యూవర్ ఒక షార్ట్స్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. లాంగ్ వీడియోస్ ద్వారా అతను మనకి లాయల్గా ఫాలోవర్ అవ్వాలి. ఇది సస్టైనబుల్ క్రియేటర్ గ్రోత్ ఫార్ములా. సో షార్ట్ వీడియోస్ మనకి సబ్స్క్రైబర్స్ కోసం చేసుకుంటే, లాంగ్ వీడియోస్ ఫర్ లైఫ్ లాంగ్ మనకి మనీ యాడ్ చేసే ఫార్ములా అన్నమాట. సో యూట్యూబ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో షార్ట్స్ చేయండి, కానీ షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా లాంగ్ వీడియోస్ క్రియేట్ చేయండి. లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్కి అప్లై చేసుకొని మరిన్ని డబ్బులు సంపాదించుకోండి. మరి ఈ వీడియో మీద మీ సదభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వైటీ స్టూడియో విషయాల కోసం మన ఛానల్ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.